హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్ డివిజన్ నుండి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో చూస్తున్నారుగా ఇక్కడ ఇదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ని ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్ డివిజన్. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 ఇన్ పైప్లైన్స్ డివిజన్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్స్ డివిజన్లో అప్రెంటిస్షిప్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ రోజు నుండి అంటే 4th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక వివిధ రీజియన్స్లో ఉన్న వేకెన్సీస్ని మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా వెస్ట్రన్ రీజియన్ పైప్లైన్స్ విషయానికి వస్తే కనుక వెస్ట్రన్ రీజియన్లో ముందుగా గుజరాత్ నుండి ట్రేడ్స్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, T&I అంటే టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, వివిధ ట్రేడ్స్కి సంబంధించి సీట్స్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గుజరాత్ మొత్తంలో ఉన్న సీట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా రిజర్వేషన్స్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి సపరేట్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఆల్ ఓవర్ ఇండియా వేరియస్ రీజియన్స్కి సంబంధించి వేరియస్ కేటగిరీలో వేరియస్ ట్రేడ్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి సదరన్ రీజియన్ విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ నుండి ట్రేడ్స్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, T&I అంటే టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, వీటికి సంబంధించి వివిధ పోస్టులు, అలాగే మొత్తం పోస్టులు. సో ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి టోటల్గా 482 పోస్టులను అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మొత్తం పోస్టుల సంఖ్య. తర్వాత వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కనుక వేరియస్ ట్రేడ్స్కి వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ మెకానికల్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఫుల్ టైమ్ డిప్లొమా అని మెన్షన్ చేశారు. సో 3 years ఫుల్ టైమ్ డిప్లొమాని మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాని తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఎలక్ట్రికల్ విషయానికి వస్తే కనుక 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాని తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే కనుక 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాని తర్వాత ట్రేడ్ అప్రెంటిస్షిప్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ విషయానికి వస్తే కనుక ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీని చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాని తర్వాత ట్రేడ్ అప్రెంటిస్షిప్ అకౌంటెంట్ విషయానికి వస్తే కనుక ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీని కామర్స్లో చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ అప్రెంటిస్షిప్ విషయానికి వస్తే కనుక మినిమం 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. బట్ బిలో గ్రాడ్యుయేట్ అంటున్నారు, అంటే గ్రాడ్యుయేట్ లోపు అయితే ఉండాలి, గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండకూడదు. దాని తర్వాత డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వస్తే కనుక మినిమం 12th పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ కూడా సేమ్ మెన్షన్ చేయడం జరిగింది, బిలో గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ లోపు అయితే ఉండాలి, గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండకూడదు. సో అడిషనల్గా వీళ్ళైతే స్కిల్ సర్టిఫికేట్ ఆఫ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వీళ్ళు కలిగి ఉండాలి. సో అలా అయితేనే వీళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. దాని తర్వాత ఎవరైతే ప్రొఫెషనల్ ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే దానికి ఈక్వలెంట్ ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లై చేసుకోవడానికి అయితే వాళ్ళైతే అనర్హులు. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ అప్రెంటిస్షిప్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్ అప్రెంటిస్షిప్ అంటే ఇట్స్ ఏ నాన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్, అంటే
ఇప్పటివరకు ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ని తీసుకొని వాళ్ళే ఫ్రెషర్ అప్రెంటిస్గా పరిగణించడం జరుగుతుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే కనుక ఏజ్ వచ్చేసి మినిమం ఇయర్స్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్. సో ఏజ్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి 30th అక్టోబర్ 2020 వరకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విషయానికి వస్తే కనుక టెక్నీషియన్ అప్రెంటిస్షిప్కి 1 year ట్రైనింగ్, అలాగే ట్రేడ్ అప్రెంటిస్షిప్కి వచ్చేసి 1 year ట్రైనింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 15 months వరకు అయితే ఉంది. స్టైఫండ్ విషయానికి వస్తే కనుక అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 లేదా అప్రెంటిస్షిప్ రూల్స్ 1992 ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే కనుక SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే PW క్యాండిడేట్స్కి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక సెలక్షన్ మెథడాలజీ, సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా రిటర్న్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైపు. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions అయితే కేటాయించారు. సో 100 questionస్కి ఈక్వల్గా 1 mark ఈచ్, 100 questionస్కి 100 marks అయితే కేటాయించడం జరిగింది. దాని తర్వాత రాంగ్ ఆన్సర్స్కి అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం లేదు. సో ఇక్కడ మెన్షన్ చేశారు దేర్ షాల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వేరియస్ ట్రేడ్స్కి సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్ట్ విషయానికి వస్తే కనుక టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అందులో 75 questions వచ్చేసి కన్సర్న్ డిసిప్లిన్ నుంచి అయితే వస్తాయి. దాని తర్వాత 25 questions వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్లు అయితే ఉంటాయి. దాని తర్వాత ట్రేడ్ అప్రెంటిస్షిప్ అకౌంటెంట్కి సంబంధించి వచ్చేసి టోటల్గా 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత 75 questions వచ్చేసి జనరల్ అకౌంట్స్, కామర్స్, ఫైనాన్స్కి సంబంధించి క్వశ్చన్లు ఉంటాయి. దాని తర్వాత 25 questions వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ట్రేడ్ అప్రెంటిస్షిప్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ విషయానికి వస్తే కనుక టోటల్గా 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా టోటల్గా జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించే క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వస్తే కనుక వీరికి కూడా సేమ్ 100 marks వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉంది, అంటే 2 hours అయితే టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం జరిగింది. దాని తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయడానికి అయితే క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి వేరియస్ ట్రేడ్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద అయితే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసే ముందుగా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే కనుక HRD NATS పోర్టల్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో మీరైతే ఎన్రోల్ అయితే కావాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి PDFలో ప్రొవైడ్ చేశారు. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి ఎన్రోల్ అయితే కావచ్చు. దాని తర్వాత ఎన్రోల్మెంట్ పేజ్ ఓపెన్ చేస్తే కనుక ఎన్రోల్మెంట్ పేజ్లో ఓన్లీ 4 steps అయితే ఉన్నాయి. సో ఈ 4 stepsని కంప్లీట్ చేస్తే కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఆప్షనల్ ట్రేడ్స్ కనుక అప్లై చేస్తున్నట్టయితే NSDC నుండి అయితే మీరు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. సో NSDCకి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే నోటిఫికేషన్ PDFలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తున్న పింక్ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు అయితే రిజిస్టర్ కావచ్చు. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇలా మీరైతే డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత చెక్ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక సబ్మిట్ అయితే అయిపోతుంది. మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు అప్లై చేసేటప్పుడు అయితే అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో అందుకోసం వీటిలో మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంది.
దాని తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్కి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ రోజు నుంచి అంటే 4th నవంబర్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎటువంటి పేపర్ బేస్డ్ అప్లికేషన్ అయితే వీళ్ళు ఎంకరేజ్ చేయడం లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరైతే మళ్ళీ పార్ట్ 2కి వచ్చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్ డివిజన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో యాక్టివ్ ఓపెనింగ్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే అప్రెంటిస్షిప్ ఓపెనింగ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ పైప్లైన్ డివిజన్ కనుక ఓపెన్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ విండో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 22 నవంబర్ వరకు అయితే ఉంది. ఫైనల్ సబ్మిషన్ కూడా ఆ రోజే ఉంది. దాని తర్వాత టెంటేటివ్ డేట్స్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆన్లైన్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 1 డిసెంబర్ 2020 నుండి 6 డిసెంబర్ 2020 వరకు అయితే ఉంది. టెంటేటివ్ డేట్స్ వచ్చేసి 6 డిసెంబర్ నుంచి అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఫర్నిష్ చేయవలసి ఉంటుంది. సో డీటెయిల్స్ వచ్చేసి ఏ రీజియన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రీజియన్, దాని తర్వాత ట్రేడ్ ఏదైతే మీరు ఒక ట్రేడ్ అప్లై చేస్తున్నారో ట్రేడ్ అప్రెంటిస్షిప్ లేదంటే టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ట్రేడ్స్ అయితే మెన్షన్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్, దాని తర్వాత మీ యొక్క కోర్స్ నేమ్, దాని తర్వాత వెదర్ పాస్డ్ ఇన్ అబోవ్ క్వాలిఫికేషన్, దాని తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్, దాని తర్వాత ఇంతకుముందు మీరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అని అయితే మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ బోట్ ఆర్ ఆర్డిఏటి ఆర్ ఎన్ఎస్డిసి అయితే మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇందుకోసమే మనం ప్రీవియస్గా ఆర్డిఏటి లేదా ఎన్ఎస్డిసి పోర్టల్స్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే అయ్యాం. సో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది కాబట్టి సో ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. మీరు దేన్నైతే అప్లై చేశారో ఏ ట్రైనింగ్కి సంబంధించి అప్లై చేశారో దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఒకవేళ ఎన్ఎస్డిసిలో అప్లై చేస్తే కనుక దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇలా వేరియస్ పోర్టల్స్లో మెన్షన్ చేసిన విధంగా మీరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్స్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, దాని తర్వాత ఇలా అయితే మీ యొక్క డీటెయిల్స్ని ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్గా వచ్చేసి చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి లాస్ట్లో బ్లూ కలర్లో కనిపిస్తున్న రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతటితోని పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది రిజిస్ట్రేషన్. దాని తర్వాత పార్ట్ 2 వచ్చేసి మళ్ళీ మీరైతే లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ పొందారో దాన్ని ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత క్యాప్చాని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ కావచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ని అయితే మీరు ఫర్నిష్ చేయవచ్చు. సో మిగతా డీటెయిల్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. సో లాగిన్ అయిన తర్వాత ఏ డీటెయిల్స్ ఫిలప్ చేయాలో అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరైతే క్లియర్గా ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఇలా అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వేరియస్ రీజియన్స్కి సంబంధించిన మెయిల్ ఐడీస్ని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడీస్ ద్వారా మీరైతే హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ రోజు నుంచి అంటే 4th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి టెంటేటివ్గా 6 డిసెంబర్ నుంచి అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైప్లైన్ డివిజన్కి సంబంధించి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు మై